అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో మామిడి తాండ్ర అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ 6 మామిడికాయలు తీసుకున్నానండి. సుమారుగా ఇది 1 కేజీన్నర అలా ఉంటుందండి. బాగా పండిన మామిడికాయలు అయితే మామిడి తాండ్రకి చాలా బాగుంటుందండి. మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కానీ గుజ్జుగా కానీ తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా ఆడుకోవాలి. ఇంకా మెత్తని పేస్ట్లా ఆడుకున్న మామిడి గుజ్జుని ఒక ప్యాన్లో వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి. మామిడి గుజ్జుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మామిడికాయ పేస్ట్ టోటల్గా నాకు 8 కప్పులు వచ్చిందండి. 8 కప్పుల మామిడికాయ పేస్ట్కి నేను ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 8 కప్పుల మామిడికాయ పేస్ట్కి 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మామిడికాయ గుజ్జు కొలుచుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అంతా బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. బెల్లం కరిగినాక మూత పెట్టుకుని 10 నిమిషానికి ఒకసారి తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. మూత పెడతాం ఎందుకంటే కొంచెం మీద పడి కాలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మామిడి గుజ్జు చిక్కపడి వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల తర్వాత మామిడి గుజ్జు బాగా చిక్కపడింది. ఇప్పుడు ఒక ప్లేట్లో మామిడి గుజ్జు వేసుకుని చూస్తే మామిడి గుజ్జు సైడ్స్ కొంచెం జారకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఒక 2 నిమిషాలు ఉంచేసుకుని దింపుకుంటే సరిపోద్ది. ఈలోపు ఒక పళ్ళానికి కానీ ప్లేట్కి కానీ నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇప్పుడు చిక్కబడిన మామిడికాయ గుజ్జుని నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న పళ్ళెంలోకి వేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసినాక ఇప్పుడు మామిడి గుజ్జుని మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా కొంచెం లైట్ థిక్నెస్తో పళ్ళెం మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 2 ప్లేట్లు పట్టిందండి. ఇలాగ మనకి ఎన్ని ప్లేట్లు పడతాయన్న ప్లేట్లో పలచగా సర్దుకోవాలండి. మనకి బయట కొన్నట్టు లేయర్గా కావాలంటే ముందు పలచగా ఒక లేయర్ వేసి ఎండలో పెట్టి ఎండినాక మరో లేయర్ వేయాలి. అలా వేసుకుంటే మనకు బయట కొన్నట్టు లేయర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పళ్ళాలు తీసుకెళ్ళి నేను ఎండలో పెట్టేస్తున్నాను. ఇలా 2 రోజులు ఎండేస్తే సరిపోద్దండి. 2 రోజుల తర్వాత చూస్తే మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లోగా ప్లేట్లోని తీసుకోవాలండి. 4 పక్కల ఒకసారి పైకి తీస్తే సరిపోద్ది. మనకి ఈజీగా రిమూవ్ అయిపోద్ది. వేరే ప్లేట్లో కూడా ఒకసారి తీసి చూపిస్తున్నాను మీకు. ఇలా ప్లేట్లోంచి రిమూవ్ చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. మనకి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది. ముందుగా మ్యాంగోస్ని శుభ్రంగా వాష్ చేసుకుని చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు పాలు పోసుకోవాలండి. 2 కప్పులు పాలు పోసుకున్నాక పాలను కాగనివ్వాలి. పాలు ఇలాగ ఒక పొంగు వచ్చినాక ఇప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. 2 కప్పుల పాలు 1 కప్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. పాలు ఇలాగా ఒక 5 మినిట్స్ కలిపినాక ఇప్పుడు మనం ఇందులో పంచదార కానీ పటిక బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల పటిక బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పంచదార యాడ్ చేసుకోవచ్చు.
అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే ఇప్పుడే యాడ్ చేయకూడదండి. పాలు మొత్తం మరిగి ఒక కప్పు పాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు బెల్లం పొడి యాడ్ చేసుకోవాలండి. 3 స్పూన్లు 4 స్పూన్లు బెల్లం పొడి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మనం తీసుకున్న మ్యాంగో తీపి బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవాలండి. ఒక 2 చిటికలు యాలక్కాయల పొడి వేసుకుంటే సరిపోద్ది. ఈ ప్లేస్లో మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని చల్లారనివ్వాలండి కొద్దిసేపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కలను వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసినాక మనం ముందుగా కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు వేసుకోవాలి. పాలు మొత్తం వేసినాక ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్స్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న గ్లాస్తో పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం మ్యాంగో ప్యూరిన్ అంతా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి యాడ్ చేసుకున్నాక ఒక 6-8 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మౌల్స్ లేకపోతే ఇలా చిన్న గ్లాస్లో కూడా వేసుకుని ఒక స్పూన్తో అలా పొల్లలాగా గుచ్చుకోవచ్చండి. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్లు రెడీ అయిపోయినాయండి. చూసారు కదండి, కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్తో మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.